ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం సముచితంగా ఉందని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మాట్లాడామని ఎంపీ గోడం నగేష్ తెలిపారు. రాష్ట్రం కేంద్రం సమన్వయంతోనే ఎయిర్పోర్ట్ వస్తుందన్నారు. ఆదిలాబాద్ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆయన ఆరోపించారు. మేమివ్వము ఎయిర్పోర్ట్స్ అకాడమీకి సంబంధించి చెప్పినటువంటి మాట చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు నేను ఇద్దరం కలిసి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే సరే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ప్రియారిటీ అయిపోయింది, వాళ్ళు కూడా సెకండ్ ప్రియారిటీ కింద మాకు కనబడతా ఉంది. కేంద్రం అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం కేంద్రం అడిగినటువంటి ఎయిర్పోర్ట్స్ మన ఎయిర్పోర్ట్ అథారిటీ అడిగినటువంటి వాటన్నిటినీ ఇస్తుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. మేము ఇద్దరం కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని సాధిస్తామనే దృఢమైనటువంటి సంకల్పం మాకుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీసీఐ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సీసీఐ పరిశ్రమ దీంట్లో కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. 1991లో ఈ దేశంలో ఆర్థిక సరళీకృత విధానం వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు ఆర్థిక సరళీకృత విధానం? కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక సరళీకృత విధానం వచ్చిన తర్వాత లాభాల్లో ఉన్నటువంటి సీసీఐ అంటే ప్రతి సంవత్సరం నష్టాలకి జారిపోతున్నటువంటి, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూలధనం ఇవ్వక, నేను మొత్తం చూసుకున్న మూలధనం ఇవ్వక దీన్ని నష్టాల్లో నెట్టడానికి ప్రయత్నం చేసి చివరికి 96, 98లో